అలాగే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 377తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. నోకియా ఎట్టకేలకి మన ఇండియాలో మరొక స్మార్ట్ టీవీ, అది కూడా 43 ఇంచెస్లో అఫీషియల్గా ఈరోజు రివీల్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటుగా అమెజాన్ పైన యూఎస్లో కేసులు, అండ్ వీటితో పాటు ఎల్జీ కంపెనీ అతి త్వరలో మన ముందుకి డేటా కేబుల్లోనే బ్యాటరీని అయితే తీసుకొని రాబోతున్నారంట. అండ్ శాంసంగ్ కూడా అఫీషియల్గా ఈరోజు మరొక బడ్జెట్ స్మార్ట్ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయడంతో పాటు అతి త్వరలో హెచ్టీసీ మరొక స్మార్ట్ ఫోన్తో మన ముందుకు దర్శనం ఉంది. ఈ న్యూస్ అని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరిదాకా చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూసేద్దాం. ఇప్పుడు మన ఇండియాలో మీకు 5G మొబైల్ ఫోన్ వితౌట్ 5G నెట్వర్క్ లేకుండా లాంచ్ చేస్తే మీరు పర్చేస్ చేస్తారా చేయరా, అసలు మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి నేను అడగటం జరిగితే ఆల్మోస్ట్ 81% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 5G మొబైల్ ఫోన్ కొంటాం, కాకపోతే అది మాకు 4G ప్రైస్కి వస్తే, ఇకపోతే కొనము అని చెప్పి 12%, ఇక కొంటాము మేబీ ఆర్ మే నాట్ కొనొచ్చు కొనకపోవచ్చు అని చెప్పి 5% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 100% 4G ప్రైస్కి మనకి 5G మొబైల్ ఫోన్ వస్తే తీసుకొస్తే అంటే పర్చేస్ చేయడానికి మనం ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి నా ఆలోచన. మేబీ ఐకు అలాగే మనకి రియల్మీ వల్ల ఇవి పాసిబుల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ రెడ్మీ ద్వారా కూడా. ఈరోజు ప్రశ్న, మనము ఇప్పటిదాకా చూసినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా ఏమన్నా మీకు కొత్త లేటెస్ట్ ఇన్నోవేషన్ అనిపిస్తుందా, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి టెక్నాలజీకి జస్ట్ అప్గ్రేడ్ అనిపిస్తుందా? లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నోకియా సంస్థ దగ్గర నుంచి. నోకియా లాస్ట్ ఇయర్ మనకి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ రోజు అఫీషియల్గా వీళ్ళు 43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ అల్ట్రా హై డెఫినేషన్ 4K స్మార్ట్ టీవీని రివీల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ రోజు నుంచి సేల్లో కూడా చేశారు. మొదటిగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసారంటే ఇందులో 1 GHzకి సంబంధించినటువంటి ప్యూర్ ఎక్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 2.2 GHz 2.25 GB ఆఫ్ ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి మనకి 16 GB. ఇక రేర్ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 3 HDMI పోర్ట్స్ అలాగే ఒక USB పోర్ట్తో పాటు ఒక RJ45 కేబుల్ మనకు రావడం జరుగుతుంది. ఇందులో మనకి బ్లూటూత్ టెక్నాలజీ 5.0 తీసుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వైఫై అది కూడా సింగిల్ బ్యాండ్ మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android Pie ఆపరేటింగ్ సిస్టమ్తో అలాగే యూ షేప్డ్ టేబుల్ టాప్ మౌంట్ తోటి ఇది మన ముందుకు రావడం మరొక విశేషం. ఇక ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 31,999 అంటే 32,000 రూపాయలకి సిటీ బ్యాంక్ సంబంధించిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ని వాడారు అన్నట్లయితే కనుక 1,500 రూపాయలు డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు 29,500 రూపాయలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అఫీషియల్గా ఇది ఈ రోజు నుంచే సేల్లోకి అయితే తీసుకొచ్చారు. సో రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ వియూ కావచ్చు, మోటరోలా కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక ఈవెన్ షామీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి యాజ్ లో యాజ్ 27,000 రూపీస్ తీసుకొస్తే మరొక 3,500 రూపాయలు ఎక్కువకే తెచ్చారని చెప్పుకోవచ్చు. కాకపోతే నోకియా అనే బ్రాండ్ కాబట్టి దీన్ని మనం కొంచెం కన్సిడర్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇక దీంట్లో మరొక హైలైట్ ఏంటి అంటే దీనిలో ఉన్నటువంటి ఆడియో టెక్నాలజీ 24 వాట్స్కి సంబంధించినటువంటి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్సే మనకు రావడం జరుగుతుంది. కాకపోతే JBL డిజైన్ చేసినటువంటి సౌండ్ స్పీకర్స్. ఇది లిటిల్ బిట్ మనకు చూడటానికి సౌండ్ బార్ లాగా కనిపిస్తుంది కదా, ఇదైతే సౌండ్ బార్ కాదు. కొంచెం మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కంపేర్ టు ద రెగ్యులర్ టీవీస్ అన్ని. కానీ దీనికోసం మరొక 3,500 ఎక్కువ అని అంటే 3,500 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే అక్కడ ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ యూజ్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 4a దీనికి సంబంధించినటువంటి మరికొన్ని రెండర్ లీక్డ్ ఇమేజెస్ అయితే మనకి ఇక్కడ కనపడడం జరిగింది. రేర్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా లెన్స్ సెట్ ఫ్రంట్ కూడా మనకి సింగిల్ పంచ్ హోల్ డిజైన్ తోటి అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. సో రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి TPU కేస్ అండ్ ఇది మనకు కావాలనుకున్నప్పుడు మొబైల్ స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకునేటువంటి ఫెసిలిటీని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఈసారి మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730 ప్రాసెసర్తోనే తీసుకొస్తానంటున్నారు కాబట్టి ఇది ఎంతవరకు ఆ ప్రైస్ ట్యాగ్ సెగ్మెంట్కి జస్టిఫై చేయగలదు అనేది మాత్రమే క్వశ్చన్ మార్క్. చూద్దాం, మరికొద్ది రోజులు వెయిట్ చేస్తామంటే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటు దీని ప్రైస్ కూడా మనకి రివీల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 9 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్ ఇమేజెస్ ఈ రోజు మన ముందుకు దర్శనం వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ రెండింటిలో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రావడం జరుగుతుంది. రేర్ వచ్చేప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ మేబీ ఒకటి TOF సెన్సార్ అని అనుకుంటున్నారు.
తీసుకున్నాను అంటే లైట్ సెన్సార్ కోసం. అలాగే 3 వచ్చేటప్పటికే మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో ఇదైతే రాబోతుంది. అండ్ మోస్ట్లీ ఇది వచ్చేటప్పుడు కూడా మనకి ఔరా డిజైన్తో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రేర్ డిజైన్ కెమెరా సెటప్ అయితే ఫ్యాంటాస్టిక్ ఉంది. కాకపోతే ప్రైస్ ఏ ట్యాగ్లో తెస్తారు అనేది మాత్రమే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. ఇకపోతే మీరు ఇక్కడ రేర్ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో మేబీ 13 మెగాపిక్సెల్ మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్ కూడా మనకి ఇదే మంత్లో దర్శనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఈరోజు ఇది వచ్చేటప్పటికి మనకి TKDN సర్టిఫికేషన్స్లో కూడా మనకు బయటపడ్డది. అంటే లాంచ్ అనేది చాలా దగ్గరగా ఉందని మనం చెప్పుకోవచ్చు. గైస్ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పటికి మనకి లెనోవో నుంచి ఈరోజు అఫీషియల్గా డిజిటల్ చార్ట్ స్టేషన్ ఒక ఫేమస్ లీకర్. సో అఫీషియల్గా ఈయన ఒక లీక్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. లెనోవో అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి లెనోవో లీజియన్ ఈ గేమింగ్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మాక్సిమం కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే మన ముందుకు వచ్చేసినాయి. ఇది వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్తో విచ్ కమ్స్ విత్ 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే. అది కూడా మనకి ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక వీటితో పాటు 270 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి టచ్ సెన్సిటివ్ రేట్, అలాగే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కింద, అలాగే రేర్ వచ్చేటప్పటికే మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు 90 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండేటువంటి అవకాశం అయితే ఉందంట. విచ్ కమ్స్ విత్ ఎక్స్ లీనియర్ మోటార్ తోటి అంటే వైబ్రేటర్ తోటి మనకి ఇది రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి గిగ్బెన్ స్కోర్స్ కూడా మనకి ఈరోజు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే సింగిల్ కోర్లో వచ్చేటప్పటికి 914, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికి 3392 స్కోర్ చేయడం మరొక విశేషం. చూద్దాం లెనోవో ఇది ఏ ప్రైస్ ట్యాగ్లో తీసుకొస్తుంది అనే దాని గురించి. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి అమెజాన్ నుంచి, అమెజాన్ పైన బ్రూక్లిన్ అలాగే న్యూ జెర్సీ ఈ 2 స్టేట్స్లో అంటే యుఎస్లో ఈ 2 స్టేట్స్లో ఒక కేసు అయితే వేయడం జరిగింది. సుమారుగా 800 మందికి COVID-19కి సంబంధించినటువంటి టెస్ట్ రిజల్ట్స్లో పాజిటివ్గా రావడం అయితే జరిగిందంట. సో 800 మందికి పైగా పాజిటివ్ రిజల్ట్స్ అంటే ఇది నాట్ ఏ జోక్. అండ్ ఇందులో అప్రాక్సిమేట్లీ 5000 మంది పనిచేస్తూ ఉంటారంట. రీసెంట్గా ఇందులో అంటే ఈ 800 మందిలోనే ఒక వ్యక్తికి ఎవరైతే ఉన్నారో కోవిడ్ పాజిటివ్ కింద రుజువైంది. ఆ తర్వాత అతనికి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితోటి సన్నిహంగా మెలడం వల్ల వాళ్ళకు కూడా అంటే వాళ్ళ తమ్ముడికి కూడా ఈ డిసీజ్ ఏదైతే ఉందో ఇది స్ప్రెడ్ అయిపోయి అతను రీసెంట్గా చనిపోవడంతో అతను చనిపోయిన తర్వాత టెస్ట్ చేయగా అతనికి పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఇతను కూడా టెస్ట్ చేసుకుంటే ఇతనికి పాజిటివ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పాజిటివ్ అని చెప్పి వెల్లడించడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు వర్క్ చేసే ప్యారలల్గా ఉండే ఎంప్లాయీస్లో అప్రాక్సిమేట్లీ 5000 మందిలో వీళ్ళు 800 మంది పైగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది తెలియడం జరగడంతో అమెజాన్ పైన అఫీషియల్గా వీళ్ళందరూ కూడా కేసు వేయడం అయితే జరిగింది. అండ్ అమెజాన్ మాత్రం వీటన్నిటిని కొట్టిపడేస్తుంది. రోజు మేమైతే అకార్డింగ్ టు ద గవర్నమెంట్ లా ప్రకారంగా వీళ్ళందరినీ శానిటైజ్ చేయడం లేదా వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము, గేర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తుంది. కానీ మరి వీళ్ళకి పాజిటివ్ ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి అయితే ఇప్పటిదాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అమెజాన్ కూడా దీని గురించి అంటే కోర్టులో హాజరవుతాను అని చెప్పడం అయితే జరిగింది. చూద్దాం నెక్స్ట్ న్యూస్ వస్తే డెఫినెట్లీ మీ ముందుకు అప్డేట్లో తీసుకొస్తా. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి హెచ్టీసీ మళ్ళీ తిరిగి చాలా కాలం తర్వాత మన ముందుకి మరొక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. సో దీని పేరు వచ్చేటప్పటికి HTC Desire 20 Pro అనేటువంటి పేరుతో. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 665 ప్రాసెసర్ ఉండేటువంటి అవకాశం ఉందంట. రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా, అది కూడా పంచ్ హోల్ డిస్ప్లేతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రేర్ ఫింగర్ ప్రింట్ మౌంట్ స్కానర్ని కూడా మన ముందు తీసుకొస్తున్నారు కాబట్టి మోస్ట్లీ దీన్ని మనం బడ్జెట్ సెగ్మెంట్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈసారి వీళ్ళు ప్రీవియస్లీ U20 అనే మోడల్ని కూడా తీసుకొచ్చారు, కానీ బడ్జెట్ అన్నారు కానీ అది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే తీసుకొచ్చారు. ఈసారన్నా వీళ్ళు మరింత బెటర్గా తీసుకొస్తారేమో, ఈసారి వీళ్ళ లక్ ఎలా ఉంటుందేమో, లెట్ us see. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Note 20 సిరీస్లో ఈసారి మనకు టోటల్గా 1 కాదు 2 కాదు 3 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉందంట. రెగ్యులర్గా మనకి Note 20 లేదా Note 10, Note 10 Plus లేదా Note 20, Note 20 Plus సిరీస్ అయితే మనం కామన్గా చూస్తుంటాం. ఈసారి దీంట్లో వీళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి అల్ట్రా సిరీస్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందంట. సో ఈ మూడిటిల్లో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ కానీ లేదన్నట్లయితే కనుక 992 ప్రాసెసర్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ఈ సిరీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్తో ఉండేటువంటి అవకాశం ఉంది. 6.9 ఇంచెస్కి సంబంధించినటువంటి WHD ప్లస్ డిస్ప్లే ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇక 12+ 16GB ఇట్లా 2 వేరియంట్లో, అలాగే మీకు చూసారు అన్నట్లయితే కనుక 128GB, 512GB, అలాగే 256GB ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్లో మనకి మొబైల్ ఫోన్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకి 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ తోటి, అలాగే ఇంప్రూవ్డ్ S Pen టెక్నాలజీ తోటి ఇవైతే మన ముందుకు రాబోతున్నాయి. ఈ రోజు మరొక సర్టిఫికేషన్లో దీని మోడల్ నెంబర్తో ఇదైతే మనకు బయటపడడం జరిగింది. SM9820 అనేటువంటి మోడల్ తోటి ఈ Note 20 Plus అల్ట్రా సిరీస్ మన ముందుకు దర్శనం ఉంటుంది.
నెక్స్ట్ చూసేటప్పుడు మనకి రియల్మీ నుంచి అతి త్వరలో రియల్మీ X3 లేదా X3 సూపర్ జూమ్ ఎడిషన్ ఈ 2 మొబైల్ ఫోన్స్ అయితే మన ఇండియాలో చూసేటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా వీళ్ళు వచ్చేటప్పటికే యూరోప్లో లాంచ్ చేశారు, ఫాలోడ్ బై మనకి రేపు 16వ తారీఖు ఇండోనేషియాలో లాంచ్ చేయబోతున్న విషయం కూడా మనందరికీ తెలిసింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో మన ముందుకి లీక్ అయిపోయినాయని మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855+ అలాగే 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, అది కూడా మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా పంచ్-హోల్ తోటి, అలాగే రేర్ వచ్చేటప్పటికే మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ తోటి ఇది రావడం మరొక విషయం. ఆఫ్ కోర్స్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీ కూడా ఇందులో వాడారు. ఇందులో వచ్చేటప్పటికే బేస్ వేరియంట్ 6GB, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 8GB, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి 128GB, అలాగే హై ఎండ్ వచ్చేటప్పటికి 256GB స్టోరేజ్ వేరియంట్లో మన ముందు దొరికేటువంటి అవకాశం ఉంది. రేర్ మీరు చూసారంటే 64+8+12+13 వేర మీకు 60 అంటే సూపర్ జూమ్ ఎడిషన్లో వచ్చేటప్పటికి మేబీ 13 మెగాపిక్సెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది 12 మెగాపిక్సెల్ దగ్గర, అలాగే మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి లెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే 16+8 మెగాపిక్సెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఈ మంత్ 16వ తారీఖు లోపల అఫీషియల్గా మన ఇండియాలో కూడా దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి LG సంస్థ దగ్గర నుంచి అండి. LG ఒక యూనిక్ పేటెంట్ అయితే అఫీషియల్గా ఈరోజు వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం వాడుతున్నటువంటి మొబైల్ డేటా కేబుల్స్ ఉంటే చూసారా, ఆ కేబుల్లోనే మనకి బ్యాటరీ ఉండబోతుంది. అంటే మన మొబైల్ ఫోన్ ఛార్జ్తో పాటు ఎప్పుడైతే ఈ కేబుల్ మనం బయటికి తీసుకెళ్ళామంటే మళ్ళీ తిరిగి ఇది కూడా ఛార్జ్ అవుతుంది కాబట్టి ఇది పవర్ బ్యాంక్ లాగా మనం వాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది కనుక సక్సెస్ అయింది అంటే కనుక పవర్ బ్యాంక్ యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో కంప్లీట్లీ రీడిజైన్డ్ వర్షన్ అని నేను చెప్తాను. అంటే రెగ్యులర్గా మనం ఛార్జ్ పెడుతున్నప్పుడు మొబైల్ ఛార్జ్ అవడంతో పాటు ఈ కేబుల్ కూడా ఛార్జ్ అవుతుంది, మళ్ళీ తిరిగి మనకు కావాల్సినప్పుడు డిశ్చార్జ్ చేసుకునేటువంటి సదుపాయం అయితే అవుతుంది. సో ఈ థీమ్ అలాగే ఈ కాన్సెప్ట్ అయితే, ఈ పేటెంట్ అయితే నాకు ఫెంటాస్టిక్, చాలా బాగా నచ్చింది. ఈ కేబుల్ ద్వారా ఎలా ఛార్జ్ చేస్తాను అనుకున్నారు, దీనిపైన ఉండేటువంటి లేయర్స్లో యూస్ చేసేటువంటి మెటీరియల్స్ వల్ల, అంటే లిథియం పాలిమర్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ని యూస్ చేసుకొని వీటిని కూడా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటుంది. దీనికి LG ఏం ప్రికాషన్ తీసుకుంటుంది అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ సంస్థ దగ్గర నుంచి సామ్సంగ్ ఎట్టకేలకి అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ A31 మొబైల్ ఫోన్ రివీల్ చేయడం అయితే జరిగింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ మీరు చూసారంటే 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అలాగే MediaTek P65 SoC చిప్సెట్తో మనకి ఇది రావడం జరుగుతుంటుంది. రేర్ వచ్చేటప్పటికి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 15 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 6GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో ఉన్నటువంటి ఏకైక మొబైల్ ఫోన్ అఫీషియల్గా వీళ్ళు ఈరోజు అయితే రివీల్ చేయడం జరిగింది. దీంట్లో మనకు వచ్చేటప్పటికి బ్లూ, రెడ్ అండ్ వైట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ వచ్చేటప్పటికి 22,000 రూపాయలుగా లాంచ్ చేయడం జరిగింది. MediaTek Helio P65 SoC తోటి మనకి 22,000 రూపాయలు అంటే అక్కడ కొంచెం ఆలోచించాలి. కాకపోతే మనకి AMOLED డిస్ప్లే, 5000 mAh ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే సామ్సంగ్ బ్రాండింగ్ చూసే వాళ్ళకైతే ఈ సెగ్మెంట్ బాగుంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఒకటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.